ప్రైజ్ ది లార్డ్ గ్రేస్. ఇక్కడ నీ స్టడీస్ కంప్లీట్ అయిపోయి అక్కడ హైదరాబాద్లో నీకు జాబ్ వచ్చిందని విన్నాను. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. అవును పాస్టర్ గారు, నాకు జాబ్ వచ్చింది. అంతా దేవుని కృప వల్లనే. కానీ ఈ మందిరాన్ని విడిచి వెళ్ళడానికి నాకు చాలా బాధగా అనిపిస్తుంది. అవునమ్మా, ఇక్కడ మందిర పనుల్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తావు. నువ్వు మాకు దూరంగా ఉండడం మాకు కూడా ఎంతో బాధగా అనిపిస్తుంది. కానీ దేవుని చిత్తం ఏంటో నిన్ను అక్కడికి పంపిస్తున్నాడు కదా. నువ్వు అక్కడ ఏ విధమైన ఆశలకు లోబడకుండా దేవుని వాక్యం మీద ఆసక్తితో నీ ఉద్యోగంలో అనేకులకు ఆదర్శంగా ఉండాలి. అలాగే పాస్టర్ గారు. లగేజ్ అంతా సర్దేసుకున్నావా గ్రేస్? జాగ్రత్తగా ఉండాలి అక్కడ, ఓకేనా? సరే మరి, టైం అవుతుంది కదమ్మా, ప్రేయర్ చేసుకుందాంరా. పరలోకమందున్న మా తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు దేవా. నా బిడ్డ ఇలా జాబ్కి వెళ్తుండగా తన రాకపోకల్లో మీరే తోడై ఉండండి. ఆ బిడ్డకు కావలసిన సహాయమును మీరే అందించండి. ఎల్లప్పుడూ తోడై ఉంటానన్న వాగ్దానమును ఆ బిడ్డ పట్ల నెరవేర్చమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. మనిద్దరం కలిసి ఇలా వేరే ప్లేస్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం కదా సారా? నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మరి నువ్వెలా ఫీల్ అవుతున్నావు? ఈ జాబ్ వలనైనా సరే మనిద్దరం ఈ ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళడానికి అవకాశం వచ్చింది. అవునవును, ఇలా మన ఇద్దరం కలిసి ఒకే చోట జాబ్ చేయడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది గ్రేస్. ఈ రోజుకి రూమ్ అయితే చూసుకున్నాం, ఇక మనం రేపటి నుంచి డ్యూటీస్కి వెళ్ళాలి గ్రేస్. సరే మరి, నాకైతే నిద్ర వస్తుంది, మనం త్వరగా ప్రేయర్ చేసుకుని పడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. మా ప్రయాణంలో మాకు తోడై ఉన్నందుకు నీకు వందనములు. మాకు ఈ మంచి ఉద్యోగమును దయచేసినందుకు నీకు వందనములు. రేపు మేము వెళ్ళబో కార్యంలో కూడా మీరే మాకు తోడై ఉండి మా జాబ్ ప్లేస్లో మీరు మమ్మల్ని ఏ ఉద్దేశంతో అయితే అక్కడ పెట్టి ఉన్నారో ఆ ఉద్దేశములన్నీ కూడా మేము నెరవేర్చుటకు మీ సహాయమును పరిశుద్ధాత్మని తోడును మాకు దయచేయమని, ఈ రాత్రి మేము నిద్రించున్నప్పుడు అంతా మీ కాపుదలను ఉంచమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. వావ్, ఈ ఆఫీస్ ఎంత పెద్దగా ఎంత బాగుందో. హాయ్ గ్రేస్, హార్టీ వెల్కమ్ టు యూ. ఐఎమ్ యువర్ ప్రాజెక్ట్ మేనేజర్ అండ్ హీఈస్ యువర్ టీమ్ లీడ్. హలో గ్రేస్, వెల్కమ్ టు అవర్ టీమ్. హలో సార్, థ్యాంక్ యూ. అండ్ దీస్ ఆర్ అవర్ టీమ్ మెంబర్స్. హలో గ్రేస్. Hello Grace, hearty welcome. Hello Grace. Hello Sarah, hearty welcome to our team. Thank you so much sir. Yeah, I have already introduced our team members to you, and this is regarding our project, and they are your team lead. Please go with them and carry on with your work. Thank you. హే సారా, మా ప్రాజెక్ట్ కూడా నాకు అసైన్ చేస్తారు తెలుసా. మా మేనేజర్ ఓకే, అండ్ టీమ్ లీడ్ చూస్తేనే కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నట్టు అనిపించింది. బట్ హీఈస్ వెరీ కాన్సన్ట్రేటివ్ అండ్ వెరీ సిన్సియర్ వర్కర్. అవును గ్రేస్, మాకు కూడా ప్రాజెక్ట్ అసైన్ చేస్తారు. మా మేనేజర్ కూడా ఓకే, అండ్ నాకైతే ఎవ్రీథింగ్ ఓకే అనిపిస్తుంది. ఆ దేవుడి దయ వల్ల మన ఇద్దరికి మంచి మేనేజర్స్ వచ్చారు. సో ఇక మనం ఎప్పుడు ప్రేయర్ని నెగ్లెక్ట్ చేయకూడదు. దేవుడి వల్లనే మనకి ఇంత మంచి ప్రాజెక్ట్, ఇంత మంచి పీపుల్ వచ్చారు కదా. దేవుని గ్రేస్ మన మీద ఉంటే మనకి ఎప్పుడు కూడా ఏ విషయంలో అయినా సరే ఆయన తోడుగా ఉంటాడు. అవును సారా, నువ్వు చెప్పింది నిజమే. మనం అలాగే ఉండాలి. సారా, ఇప్పుడు మనం ఈ కొత్త ప్లేస్లో మనం ఏ చర్చ్కి వెళ్ళాలో నాకైతే అర్థం కావట్లేదు. అవును గ్రేస్, నాకు కూడా అర్థం కావడం లేదు. అయినా కానీ అక్కడ మనం ఉన్నప్పుడంతా ఒక్క సండే కూడా మనకి అసలు ఖాళీ ఉండేదే కాదు. సరేలే, ఇంకా ఈసారి ఇక్కడికి వచ్చాం కదా, రెస్ట్ తీసుకుందాము. మనకి మంచి చర్చ్ దొరికినప్పుడే మనం వెళ్దాము. అవునవును, అలాగే చేయాలి గ్రేస్. ఇంకా కానీ సారా, నిర్గమకాండము 20వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు చూసినట్లయితే, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు అని చెప్పబడింది కదా. అదేవిధముగా నిర్గమకాండము 32వ అధ్యాయం 16, 17 వచనాలు చూసినట్లయితే,
ఇశ్రాయేలీలు తమ తరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినమును ఆచరింపవలను. అది నిత్య నిబంధన. నాకును ఇశ్రాయేలీలకును అది ఎల్లప్పుడూ గుర్తుయుండును. ఏలయనగా 6 దినములు యెహోవా భూమ్యాకాశములను సృజించి 7వ దినమున పని మాని విశ్రమించెనని చెప్పుము. అవును గ్రేస్, నువ్వు చెప్పింది నిజమే. కానీ మరి అవన్నీ పట్టించుకుంటే మనం ఖచ్చితంగా ఏదో ఒక చర్చ్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ మనకి తగిన చర్చ్ ఎక్కడ ఉందో కూడా మనకి తెలియదు కదా. మరి అలాంటప్పుడు మనం ఎక్కడికని వెళ్ళాలి? తప్పనిసరి పరిస్థితుల్లో మనం వెళ్ళడం కుదరడం లేదు అనుకోవాలి, అంతే. ఈ ఫోన్లో లైవ్ చూద్దామన్నా ఎవరు లైవ్ చూడాలో కూడా అర్థం కావడం లేదు. మా చర్చ్ నుండేమో లైవ్ కనెక్షన్ లేదు. అవును గ్రేస్, ఇంకా మనం ఏమీ చూడకపోవడమే మంచిది. సరే అంతేలే ఇంకా. కానీ వేరే లైవ్ చూద్దామన్నా మన చర్చ్లో చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా. మనం వేరే చర్చ్కి వెళ్ళకూడదని, ఈ చర్చ్కే వెళ్ళాలని, వేరే ఎవరి లైవ్స్ కూడా చూసినప్పటికీ మనం వేరే రకమైన వాక్యబోధకి అలవాటు పడిపోయి తప్పిపోతామని, అలా చాలా రకరకాల రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా. ఇంకేం చేస్తాం, సరేలే. మనకి చెప్పబడిన బోధలో మనం ముందుకు వెళ్ళాల్సిందే కదా. అవును. ఓ సార్ ఇక్కడున్నారా? ఎక్స్క్యూజ్ మీ సార్, మీకోసమే చూస్తున్నాను సార్. మీరు ఇచ్చిన వర్క్ అయితే నాకు ఫినిష్ అయిపోయింది. ఓకే, సబ్మిట్ ఇట్ ఆన్ మై టేబుల్. సాఫ్ట్ కాపీ నాకు మెయిల్ చేయండి. ఏంటి నన్ను ఎందుకు పిలిచుంటారు? వర్క్లో ఏమన్నా మిస్టేక్ ఉంటుందా ఏంటి? అంతా బాగా చెక్ చేశానే, మిస్టేక్ లాంటిది ఏమీ లేదు. సరేలే, వెళ్ళి కలవమని చెప్పారు కదా. సార్ గుడ్ ఈవినింగ్. గ్రేస్, మీరు నాకు ఫార్వర్డ్ చేసిన మెయిల్లో చాలా మిస్టేక్స్ ఉన్నాయి. అవన్నీ కూడా నేను చెక్ చేసి మీకు రిటర్న్ మెయిల్ చేశాను. ఒకసారి మీ మెయిల్ చెక్ చేయండి. అండ్ నాకు ఇదంతా కూడా రేపు మార్నింగ్ కల్లా మీరు సబ్మిట్ చేయాలి. ఇలాంటి మిస్టేక్స్తో చేసిన వర్క్ని నాకైతే సబ్మిట్ చేయొద్దు. ఇంకోసారి మీరు సబ్మిట్ చేశారంటే నేను యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. పైగా మీరు జూనియర్ కాబట్టి రీసెంట్గా జాయిన్ అయ్యారన్న ఒక్క దాంతో మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఓకే, బీ కేర్ఫుల్ ఇన్ యువర్ వర్క్. ఓకే సార్, ఐఎమ్ సారీ. నెక్స్ట్ టైం ఇది అసలు రిపీట్ చేయను. వామ్మో, ఇతనేంటి ఇంత క్లీన్గా అబ్జర్వ్ చేశాడు. ఇంత చిన్ని మిస్టేక్స్ కూడా ఈ విధంగా ఐడెంటిఫై చేయగలిగాడా? ఇది ఇంకొకళ్ళైతే అస్సలు చేయలేరు. హీ సో గ్రేట్. సరేలే, ఏదైతేనేం రేపు మార్నింగ్ కల్లా నేను ఎలాగైనా సబ్మిట్ చేయాల్సిందే, లేదంటే నా మీద మండి పడిపోతాడు. హే గ్రేస్, ఎలా ఉంది మీ సార్తో అంతా? బాగా ఎంజాయ్ చేస్తున్నావా? మాకంతా తెలుసు ఆయన గురించి. నిన్నే ఫస్ట్ డేనే నీ కోటింగ్ అంతా అయిపోయి ఉంటుందే. ఆయన మమ్మల్ని అందరినీ కూడా అలానే చేశాడు. ఎలాగోలా దేవుడి దయ వల్ల ఆయన ప్రాజెక్ట్ నుంచి అయితే తప్పించుకున్నాం మేమందరం. నువ్వు ఒక్కదానివే బుక్ అయిపోయావు. కానీ ఆయన చాలా పర్ఫెక్షన్ కోరుకుంటారు వర్క్లో. అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారి దగ్గర కనుక మనం పని చేసామంటే ఇంకా ఎక్కడైనా మనం చేయగలం. అలాంటి వాళ్ళు మన లైఫ్ పార్ట్నర్ అయితే అస్సలు ఇంకా చెప్పక్కర్లా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గ్రేస్. వాట్ అబౌట్ యువర్ వర్క్? ఎస్ సార్, దాని గురించి మాట్లాడదామనే వచ్చాను. ఆల్రెడీ మీకు మెయిల్ చేశాను అండ్ హార్డ్ కాపీ మీ టేబుల్ మీద సబ్మిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కరెక్టింగ్ మై మిస్టేక్స్ సార్. ఐ కెన్ ఇంప్రూవ్ ఎ లాట్ టు యువర్ కరెక్షన్స్. ఓకే, యూ కెన్ గో. ఐ విల్ చెక్ ఓవర్ ఇట్. గ్రేస్, నువ్వు నిన్న కూడా ప్రేయర్ చేసుకోవడానికి రాలేదు కదా. రా, మనం ప్రేయర్ చేసుకుందాం. సండే వెళ్ళడానికి మనకి ఏ చర్చ్ కూడా లేదు. కనీసం ప్రేయర్ అయినా చేసుకుందాం, రా. సారా, నేను రేపటి నుంచి ఖచ్చితంగా ప్రేయర్కి వస్తాను. ఈ ఒక్కరోజుకి నన్ను వదిలే, నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది. మా బాస్కి నేను సబ్మిట్ చేయాలి కదా. ఇట్స్ ఓకే గ్రేస్, అయితే రేపటి నుంచి ఖచ్చితంగా ప్రేయర్ చేసుకోవాలి మనం. సరేలే, గ్రేస్ లేదు కదా, ఇక నేను కూడా ప్రేయర్ చేసుకోలేకపోతున్నాను. నాకు ఒక్కదాన్నే చేసుకోవాలంటే నాకు ఇబ్బందిగానే ఉంది, ఏంటో మరి. సరే, ఈ రోజుకి గ్రేస్, నీ పెర్ఫార్మెన్స్ చాలా వండర్ఫుల్గా ఉంది. ఇప్పటి వరకు నేను ఎవరిని కూడా నేను మిస్టేక్స్ చెప్పిన వెంటనే ఈ విధంగా కరెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయడం చూడలేదు. యు ఆర్ రియల్లీ వెరీ వెరీ గుడ్ ఎట్ వర్క్. థ్యాంక్ యూ సార్. సరేంటి గ్రేస్ని ఈ విధంగా పొగుడుతున్నారు?
ఇప్పటిదాకా ఎవరిని కూడా పొగడలేదు ఆయన. ఈయనకి గ్రేస్ మీద మనసులో ఏదో ఉంది, అందుకే గ్రేస్ని ఇలా ఇంప్రెస్ చేయడానికి చూస్తున్నారు. హాయ్ జూలియా, హౌ ఆర్ యూ? ఇప్పుడు నా ప్రజెంటేషన్ ఉంది, నువ్వు చూసి ఎలా ఉందో చెప్పాలి. ఏంటో మరి, నీకు అప్పుడే ప్రెజెంటేషన్స్ కూడా ఇచ్చేశారు. గ్రేస్, నేను ఒక విషయం చెప్తాను, నువ్వేమీ అనుకోనంటే. నాకెందుకో సార్కి నువ్వంటే ఏదో కొంచెం ఇష్టమని నాకు అనిపిస్తుంది. అయ్యో జూలియా, ఏమైంది నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? అదేమీ లేదు. వావ్, కంగ్రాట్స్ గ్రేస్, నువ్వు చాలా బాగా ప్రజెంట్ చేసావు. క్లయింట్స్ ఆర్ వెరీ వెరీ ఇంప్రెస్డ్ విత్ యువర్ ప్రజెంటేషన్. కీప్ ఇట్ అప్. మనకి ప్రాజెక్ట్ డీల్ ఓకే అవడానికి కారణం నువ్వే. థ్యాంక్ యూ సార్. ఏంటి సారా గ్రేస్ వెళ్ళినప్పటి నుంచి కూడా నాకు ఒక్క కాల్ కూడా లేదు. పైగా నేను ఎన్నిసార్లు కాల్ చేసినా వాళ్ళు నా కాల్ కూడా అటెంప్ట్ చేయలేదు. అసలు ఏమైపోయారో ఏంటో ఈ పిల్లలు. వీళ్ళ కోసం నేను తప్పకుండా ప్రార్థన చేయాలి ప్రతిరోజు. తండ్రి ప్రభువా, ఆ బిడ్డలను మీరే రక్షించండి. ఈ నీ మందిరంలో ఎంతో నిష్ఠగా సేవలు అందిస్తూ నీ యందు ఎంతో నిలకడమైన భక్తి గల ఆ బిడ్డలను మీరే రక్షించుకోండి తండ్రి. ఏమై ఉంటుందో ఏమో నాకైతే తెలియదు తండ్రి. సమస్తమును ఎరిగిన దేవుడు మీరు కనుక వారి జీవితాల్లో మీ చిత్తానుసారమైన మార్గంలోనే వారిని నడిపించమని యేసు నామమున వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. సారా, ఈరోజు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? నేను ప్రజెంటేషన్ చేసిన ప్రాజెక్ట్ డీల్ క్లయింట్ దగ్గర ఓకే అయింది. అండ్ మా బాస్ కూడా నన్ను చాలా చాలా మెచ్చుకున్నారు. వావ్, కంగ్రాట్స్ గ్రేస్. అన్నట్టు గ్రేస్, నీకు ఒక మాట చెప్పాలి. మన పాస్టర్ గారు నాకు పదే పదే కాల్ చేశారు, కానీ ఏం చేయాలో నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకోవడం లేదు, దేవుని వాక్యం చదవడం లేదు, అసలు వాక్యానుసారంగా జీవించడం కూడా అవ్వడం లేదు కదా. మరి ఆయనకి ఏం చెప్పాలో తెలియక నేనైతే అవాయిడ్ చేశాను. అవును సారా, నాది కూడా అదే పరిస్థితి. కానీ మనం అప్పుడు చర్చ్కి వెళ్తున్నప్పుడు అందరూ కూడా వాక్యము చదవాలి, దేవునితో సంబంధం కలిగి ఉండాలి, వాక్యానుసారంగా జీవించాలి. అప్పుడు మాత్రమే దేవుని ఆశీర్వాదాలు మన వెంట వస్తాయి, లేదంటే దేవుని శాప మనల్ని వెంటాడుతుంది అని చెప్పేవారు. కానీ ఇప్పుడు మనం వాక్యానుసారంగా లేము, వాక్యము చదవడం లేదు, దేవునితో సంబంధము కలిగి ఉండడం లేదు. అయినా మన జీవితాలు ఆశీర్వదింపబడడం లేదా? అవంతా కూడా ఒట్టి మాటలు మాత్రమే. కేవలము సేవకులు వాళ్ళు వర్ధిల్లడానికి చెప్పుకునే మాటలు తప్ప ఇవి ఏమీ కావు. అవునవును, మన లైఫ్ అంతా కూడా చూస్తుంటే నువ్వు చెప్పిందో నిజం అనిపించేలా ఉంది. సరే కానీ అవన్నీ ఆలోచిస్తే మన బుర్రే పాడైపోతుంది. కానీ నీకో విషయం చెప్పనా? మన బాస్ ఉన్నారు కదా, ఆయనకి నేనంటే ఇష్టంలా ఉంది అని జూలియా చెప్తుంది నాకు. నాకు కూడా ఆయన మాటలు వింటుంటే నిజమే అనిపిస్తుంది. అండ్ నాకు కూడా ఆయన అంటే ఇష్టం. అవునా, అలాగా గ్రేస్. కానీ మనం ఆధార్లోకి మాత్రం వెళ్ళకూడదు గ్రేస్. అవన్నీ కూడా చాలా సరైన పద్ధతులు కావు. ఏంటి సరైంది కాదు? నాతో ఉన్న వాళ్ళందరికీ చాలామందికి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, నీకు నాకే ఎవ్వరూ లేరు. కానీ మరి వాళ్ళందరికీ కూడా ఎన్నో బ్లెస్సింగ్స్తో వాళ్ళ లైఫ్ ఉంది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎంతో హ్యాపీగా ఉన్నారు. మరి ఎందుకు దేవుడు దేవుడు అని చెప్పి నువ్వు నేను మాత్రమే ఇలా ఉండాలి? ఇప్పుడు మనం దేవుడితో లేకున్నా మన లైఫ్ చాలా బ్లెస్సింగ్గా ఉంది కదా. మరి ఎందుకు ఉండాలి అలాంటప్పుడు? నువ్వు ఇంకా ఆ పాత విషయాలు అవన్నీ మైండ్లో పెట్టుకోవడం వల్ల ఇలా అనిపిస్తుంది నీకు. అవన్నీ వదిలేసేయ్, మనం ఫ్రీగా ఉందాము. అక్కడ మనకు ఎలాగూ ఫ్రీడమ్ లేదు, ఇక్కడైనా సరే మనం చాలా ఫ్రీగా ఉందాము. ఓకే గ్రేస్. ఎప్పుడు సార్ నా వర్క్ పెర్ఫార్మెన్స్ చూసి నన్ను గ్రీట్ చేయడం, నన్ను మెచ్చుకోవడం, ఇంకా నేను సార్కి థ్యాంక్స్ చెప్పడం తప్ప మా మధ్య ఇంకా ఎలాంటి రిలేషన్షిప్ కూడా ఫామ్ అవ్వడం లేదు. మరి అలా ఏ రిలేషన్షిప్ ఫామ్ అవ్వనప్పుడు సార్ మాత్రం తన మనసులో ఉన్నది నాకు ఎలా చెప్తారు? ఏదో ఒక విధంగా నేనే ఈ విషయంలో ఛాన్స్ తీసుకుంటే బాగుంటుంది. గ్రేస్, హలో గ్రేస్, ఆర్ యూ ఓకే? అది ఎస్ సార్. హలో గ్రేస్, ఏమైంది? ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు? ఇదే కరెక్ట్ టైం సార్కి ఏదోలాగా చెప్పేయాలి. సార్, మరేం లేదు. ఎల్లుండి నా బర్త్డే ఉంది, మీరందరూ నా పార్టీకి తప్పకుండా రావాలి.
మిమ్మల్ని అందరినీ స్టాఫ్ మొత్తాన్ని ఇన్వైట్ చేద్దామని ఆలోచిస్తున్నాను సార్, అంతే. ఓ గుడ్ న్యూస్ గ్రేస్. ఖచ్చితంగా మేమందరం తప్పకుండా వస్తాము. మా ఆఫీస్ కోసం నువ్వు చేసిన వర్క్ అంతా ఇంత కాదు. అన్ని హార్డ్ వర్క్ చూసి మెచ్చుకోకుండా ఎవ్వరూ ఉండలేరు. నువ్వు ఈ బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేస్తే మేము రాకుండా ఉంటామా ఏంటి? అండ్ మమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకుని ఇన్వైట్ చేస్తున్నందుకు మేమే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఓ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నేను కేవలం సార్ కోసమే రెడీ అయ్యాను. నా అందాన్ని చూసి సార్ ఫిదా అయిపోవాలి. ఎలాగైనా సరే ఈరోజు నేను ఏ విషయం చెప్పి తీరాల్సిందే. హ్యాపీ బర్త్డే గ్రేస్. యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ టుడే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నువ్వు పిలిచావు కదా, మన స్టాఫ్ మొత్తం వచ్చారు. ఓకే, ఎంజాయ్ ది పార్టీ వెల్. వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారు. ఇంకా ఇప్పుడు గ్రేస్ చెప్పేస్తుంది అనుకుంటా, చూడాలి. సార్, నేను మీతో కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. అలాగే గ్రేస్, చెప్పు. సార్, అది నేను నా వర్క్లో మీకు 100% ఇవ్వగలుగుతున్నానా లేదా అని. ఇప్పుడెందుకు గ్రేస్ అవన్నీ? పార్టీ కదా, ఎంజాయ్ చేయి. అయినా నాకెందుకో అనిపిస్తుంది నువ్వు ఏదో విషయం అడగబోయి ఈ విషయం అడుగుతున్నావని. ఎస్ సార్, కానీ సార్, అది మీరు నన్ను ఇష్టపడుతున్నట్టు నాకు అనిపిస్తుంది. నాకు కూడా మీరంటే చాలా ఇష్టం. అది ఆ విషయం మీకు చెప్దామని. ఓ గ్రేస్, అదా? కానీ నేను కూడా నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పండి సార్, మీరేమి చెప్పినా నేను పాజిటివ్గానే తీసుకోవాలనుకుంటున్నాను. నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. బట్ నేనేం చెప్తున్నానంటే, నీ వర్క్ పెర్ఫార్మెన్స్ అన్నా, నీ యాటిట్యూడ్ అన్నా నాకు చాలా ఇష్టం. నేను చాలా ఇంప్రెస్ అయిపోయాను. నీకు ఓకే అనుకుంటే మనం ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు. ఈవెన్ నాకు మ్యారేజ్ అయిపోయినా నీకు విల్లింగ్ అనుకుంటేనే. ఇప్పుడు ఏం చేయాలి? దొరక్క నాకు ఒక బాయ్ ఫ్రెండ్ దొరికాడు, నన్ను ఇష్టపడే వ్యక్తి దొరికాడు అనుకుంటే ఏంటి ఇలా జరిగింది. కానీ ఇప్పుడు ఇతన్ని మిస్ చేసుకుంటే నాకు ఇంకా ఏ బాయ్ ఫ్రెండ్స్ దొరకకపోవచ్చు. అయినా ఈ కాలంలో మోసం చేసేవాళ్ళు చాలామంది ఉండగా ఇతను నాకంతా నిజమే చెప్తున్నాడు. ఇలాంటి జెన్యూన్ పర్సన్ని, ఇంత ఓపెన్గా ఉండే పర్సన్ని నేనెలా మిస్ చేసుకుంటాను? కానీ నేను ఒక్క విషయంలో క్లారిటీ తెచ్చుకోవాలి. ఇతను నాతో లైఫ్ లాంగ్ ఉంటాడా లేదా అని. ఏం ఆలోచిస్తున్నావు గ్రేస్? ఇందులో ఫోర్స్ లేదు, ఎలాంటి ప్రెజర్ లేదు. వీ కెన్ ప్రొసీడ్ ఫార్వర్డ్ ఓన్లీ వెన్ యూ ఆర్ కంఫర్టబుల్ విత్ దిస్. యా, ఐఎమ్ ఓకే విత్ ఇట్ సార్, బట్ ఐ జస్ట్ వాంట్ టు కన్ఫర్మ్ వన్ థింగ్. దెన్ నో ఇష్యూస్ గ్రేస్, లెట్ మీ నో ఇట్. అది సార్, నాకు మీరు లైఫ్ లాంగ్ తోడుగా ఉంటాను అంటేనే నేను ఈ రిలేషన్లో మీతో ముందుకు రాగలను. లేదు అనుకుంటే నేను డ్రాప్ అయిపోతాను సార్. అదేంటి గ్రేస్ అలా మాట్లాడుతున్నావు? రిలేషన్షిప్ వాల్యూ నాకు తెలియదు అనుకుంటున్నావా? ఒక్కసారి కమిట్ అయితే నేను అస్సలు వదిలిపెట్టను. నీకు ఆ విషయంలో సందేహమే లేదు. ఇంకా నా వైఫ్ గురించి అంటావా? తన గురించి ప్రతిదీ నేను కేర్ తీసుకుంటాను. తన ఇష్యూస్ ఏవి నీ వరకు రావు, నీ ఇష్యూస్ కూడా తన వరకు వెళ్ళవు. మన రిలేషన్షిప్ లైఫ్ లాంగ్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. నా మాట నమ్ము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఇదే. ఇది కాకుండా నేను ఏది ఎక్స్పెక్ట్ చేయడం లేదు. అబ్బా, ఎన్నాళ్ళకి నా కళ నెరవేరిందో తెలుసా విజయ్. ఎప్పుడు కూడా నేను సారా అక్కడున్నప్పుడు ఎప్పుడూ చర్చ్ వర్క్స్ అని చెప్పి బిజీగా ఉంటూ ఉండేవాళ్ళము. అసలు అక్కడ చూస్తే ఎవ్వరు కూడా ఏ ఎంజాయ్మెంట్ కూడా ఉండనిచ్చే వాళ్ళే కాదు. ఎప్పుడు ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేద్దామన్నా, మూవీస్కి వెళ్దామన్నా ఇదంతా పాపము, ఈ పాపపు లోకంలో పడితే మనల్ని సాతాను ఏదేదో చేసేస్తుందని తెగ భయపెట్టేసేవాళ్ళు. అదే నిజం అనుకుని నేను సారా ఎప్పుడు నూతిలో కప్పల్లాగా అలానే ఉండేవాళ్ళం. కానీ నిజంగా అసలు దేవుడి దయ వల్ల మేము వాటన్నిటి నుంచి బయటపడగలిగాము. నాకైతే ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. అబ్బా సరే సరే, ఇప్పుడు ఇలాంటి మంచి ఎంజాయ్మెంట్ ప్లేస్కి వచ్చి ఏంటి ఇవన్నీ చెప్తావు? రా. అయినా మనము పిల్లల కోసం ట్రై చేద్దామని కదా ఇక్కడికి వచ్చింది. మరి మనకి పిల్లలే కాలేకపోతే మనకి ఎంత లేట్ అయిపోతుంది చెప్పు, మన ఫ్యామిలీ లైఫ్కి. కానీ మళ్ళీ వాళ్ళని పెంచుకోవాలి, వాళ్ళని చదివించాలి,
ఇవన్నీ చేయాలి కదా, వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా చేయాలి పెద్ద అయిన తర్వాత. మరి మనకి లేటుగా పిల్లలు పుడితే ఎలా, నువ్వే ఆలోచించు. అవును విజయ్, అసలు నాకు లైఫ్లో నీలాంటి వ్యక్తి దొరకడం ఎంత అదృష్టమో నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఎవరైనా కానీ ఇలా ఎవరన్నా ఉంటే ఎంత చీప్గా చూస్తారో తెలుసా, ఎంత చీప్గా బిహేవ్ చేస్తారో. కానీ నువ్వు మాత్రం నన్ను సొంత భార్యలాగా ట్రీట్ చేస్తున్నావు. అదే కాకుండా ఇంకా నా గురించి ఆలోచిస్తున్నావు. నాకు పిల్లలు కలగాలని కూడా ఆలోచిస్తున్నావు. నువ్వెంత మంచివాడివి విజయ్. నువ్వు నాకు దొరకడం నిజంగా నేను చాలా లక్కీ పర్సన్ని. హాయ్, హలో గ్రేస్, నువ్వేంటి ఇక్కడ? భలే సర్ప్రైజ్ ఇచ్చావే. ఓ సామి, నువ్వే నాకు సర్ప్రైజ్ ఇచ్చావు. నేను ఎప్పటి నుంచో ఇక్కడే వర్క్ చేస్తున్నాను. నువ్వేంటి? అలాగా, నేను రీసెంట్గా సెలెక్ట్ అయ్యాను అన్నట్టు మర్చిపోయాను. మన పాస్టర్ గారైతే మీకు చాలాసార్లు కాల్ చేశారు నేనుండగా అక్కడ, కానీ మీరు ఎప్పుడూ రెస్పాండ్ అవ్వలేదు కదా. అవునవును సామి, అదే ఇక్కడ చాలా బిజీ వర్క్స్ ఉన్నాయి. ఇంకా మళ్ళీ మేము తిరిగి కాల్ చేద్దాం అనుకున్నాం కానీ అవ్వట్లేదు. ఎప్పటికప్పుడు అంతే అయిపోతుంది. ఓ అలాగా, ఓకే గ్రేస్, మరి నాకు కొన్ని వర్క్స్ ఉన్నాయి. నేను రీసెంట్గా జాయిన్ అయ్యాను కదా, నేను చూసుకోవాలి. బాయ్, మనం మళ్ళీ కలుద్దాం. ఏంటి విజయ్, నీ క్యాబిన్కి పిలిచావు? నన్ను అంత బాగా మిస్ అవుతున్నావా ఏంటి? డైలీ ఈవినింగ్ కదా మనం కలిసేది. ఈరోజేంటి ఆఫీస్లోనే పిలిచావు? నేను ఎందుకు పిలిచానో నీకు తెలీదా? నీకు తెలియనట్టు మాట్లాడుకు. అయ్యో, మా విజయ్కి నా మీద కోపం వచ్చేసిందే. రాదా మరి? నేను ఎప్పటి నుంచో పిల్లల కోసం ట్రై చేద్దాం అని చెప్తూనే ఉన్నాను, కానీ నువ్వు ఎప్పటికప్పుడు పోస్ట్పోన్ చేస్తున్నావు. ఎన్ని డేస్ ఇలా స్పెండ్ చేస్తావు ఏమీ లేకుండా? నువ్వే చెప్పు. మనకి ఇంకా లేట్ అయిపోతుంది. అటు నాకు ఎన్ని బాధ్యతలు ఉన్నాయి, ఇంకో పక్క నా వైఫ్ గురించి చూసుకోవాలి. మళ్ళీ ఇటు నీకు పిల్లలు పుడితే వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి కదా. మరి నువ్వు అవేమీ ఆలోచించకుండా ఎందుకు ఇలా డిలే చేస్తున్నావు? అయ్యో అవును విజయ్, నిజమే. కానీ నాకు కొంచెం టైం ఇవ్వు విజయ్. ఈరోజు ఈవినింగ్ కల్లా నేను ప్రిపేర్డ్గా ఉంటాను. ఓకే, ఇప్పుడు మంచి మాట చెప్పావు. వామ్మో, ఏంటి ఈ వాయిస్ వింటుంటే తను గ్రేస్ వాయిస్లా ఉంది, అండ్ ఇంకా అతనేమో మా లీడ్లా ఉన్నాడు. ఏంటి వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటున్నారు? అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది? అసలు అది నిజంగానే గ్రేసేనా, లేకపోతే ఇదంతా నా భ్రమ? గ్రేస్ చాలా భక్తిపర్రాలు, దేవుని పనిలో ఎంతో ముందుగా ఉంటుంది, నాకన్నా ఎంతగానో ప్రార్థనా పర్రాలు. అసలు ఏం జరుగుతుంది? వాళ్ళిద్దరూ వాళ్ళేనా కాదా, నేను తెలుసుకోవాలి. ఏంటి, ఈ శామీ కానీ మా మాటలన్నీ వినుంటుందా? ఈ డోర్ పక్కనే కనిపిస్తుంది. అయినా ఎందుకు వినుంటుందిలే. అయినా ఏమన్నా వినిపిస్తుందా ఏంటి? డోర్ దగ్గర ఉంటే వినిపిస్తుంది కానీ అంత దూరంలో ఉంటే ఏమీ వినిపించదు. నేను ఇలాంటి పిచ్చి పిచ్చిగా ఆలోచించి అనవసరంగా భయపడకుండా వెళ్ళిపోవడం మంచిది. అంటే ఇది తనే గ్రేసేనమాట. కానీ ఎలా, వీళ్ళకి ఎలా చెప్పాలి? తినేదో ప్రమాదంలో పడబోతుందని నాకు అర్థమైంది. అందుకే దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు. ఇప్పుడు నేను ఈ కార్యము చేయకపోతే దేవుని దృష్టిలో నేను ఎలా సమాధానము చెప్పుకోగలను? నా ఫ్రెండ్స్ని నేను సరిచేసుకోవాలి కదా. దేవా, నువ్వే నాకు సహాయము చెయ్యి. హాయ్ గ్రేస్, వర్క్ అంతా ఫినిష్ అయిపోయిందా? నువ్వు కొంచెం ఫ్రీగా ఉంటే నీతో మాట్లాడాలనిపిస్తుంది నాకు. యా, ఓకే సామి, అలా క్యాంటీన్కి వెళ్ళి మాట్లాడుకుందాం పదా. చెప్పు సామి, ఏదో మాట్లాడాలన్నావు. అవును గ్రేస్, నువ్వు సారా ప్రేయర్ చేసుకుంటున్నారా? మీ ప్రేయర్ లైఫ్ ఎలా ఉంది? మీరు బాగున్నారని అనుకుంటున్నాను. నాకు ఈ టాపిక్ మాట్లాడడం అస్సలు ఇష్టం లేదు సామి. ప్లీజ్ డోంట్ మైండ్. నేనైతే మాట్లాడాలని అనుకోవట్లేదు. నా మట్టుకు నేనైతే ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. నా లైఫ్లో ఏ బ్లెస్సింగ్స్ కూడా ఆగిపోలేదు. మీరందరూ కూడా ప్రేయర్ చేసుకుంటేనే ఆశీర్వాదం ఉంటుంది అని చెప్పేవాళ్ళు. అది నమ్మి నేను ఎలాంటి సంతోషానికి నోచుకోకుండా, ఏ విధమైన కంఫర్ట్స్కి నోచుకోకుండా నా లైఫ్ని ఏదో ఒక ఒంటరిగా గడిపేశాను. కానీ నాకు ఇక్కడికి వచ్చాక అర్థమైంది అవేమీ లేవు, అవేమీ ఉండవని చెప్పి. మీరు కూడా ఆ మోసంలో బ్రతకకుండా బయటికి రండి. 1 యోహాను 2వ అధ్యాయం 15, 16, 17 వచనాల్లో ఇలా ఉంటుంది కదా. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే.
లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి, కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. అవును, నేను చెప్పేది కూడా అదే శామి. ఇలాంటివన్నీ చెప్పి మనము ఎంజాయ్ చేయకుండా మనం చర్చ్లోనే వర్క్స్ చేసేలాగా చేపించుకుంటారు సేవకులందరూ కూడా. అదే మనం మూవీస్కి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసుకోవడానికి వెళ్ళిపోతే యవ్వనస్తులు చర్చ్కి ఎందుకు వస్తారు? ఇలాంటి మాటలు చెప్పినప్పుడే కదా మరి మనం ఆ లోక ఆకర్షణలన్నిటినీ విడిచిపెట్టి మందిరంలో గడిపి మందిరానికి ఉపయోగపడేలాగా మనల్ని చేయాలంటే ఇలాంటి మాటలు చెప్తేనే మరి. అలాగా? మరైతే 1 పేతురు 5 అధ్యాయం 8, 9 వచనాల్లో ఏముందో చూడు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదుమా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. ప్రెజెంట్ మనం ఎదుర్కొంటున్న శోధన, మనం పడిపోయిన శోధనల్లో అనేకులు పడిపోయి ఉన్నారని వాక్యము చెబుతుంది. అపవాది మనల్ని ఎప్పుడెప్పుడు మింగుదామా, ఎప్పుడెప్పుడు దేవుని నుండి దూరం చేద్దామా అని అటు ఇటు తిరుగులాడుతూ ఉన్నాడు, గద్దిస్తున్నాడు, భయపెడుతున్నాడు, ఎన్నో ఆశలకు ప్రలోభ చేస్తున్నాడు. కానీ దేవుని వాక్యము చెబుతుంది, అపవాదిని ఎదురించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడని. దీనికి ఏమంటావు గ్రేస్? దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు, అపవాది కూడా ఉంది. దేవుని ప్రార్థన మనల్ని నిలకడగా నిలుపుతుంది. అవునా? మరి అలాగైతే అవన్నీ ఉన్నట్లయితే మరి నేను దేవునికి దూరం అయిపోతే నా ఆశీర్వాదాలన్నీ పోవాలి కదా? నాకు ఎలాంటి బ్లెస్సింగ్ కూడా ఉండకూడదు కదా? ప్రార్థన అనేది మన చుట్టూ మనం కంచె వేసుకోవడం అంటారు. మరి నేను ఇప్పుడు ప్రార్థన చేయడం లేదు కదా? మరి నా లైఫ్ కూడా అంతా బాగానే ఉంది కదా? మరి దీని గురించి ఏమంటావు? అవును గ్రేస్, మన లైఫ్ బాగానే ఉన్నట్లు సాతాను మనకి చూపిస్తుంది. అప్పుడే కదా మనం ముందుకు వెళ్తాం. అదే మన లైఫ్ అంతా గందరగోళంలో పడిపోయినట్టు, శ్రమల్లో శోధనల్లో ఉన్నట్టు కనిపిస్తే మనం ఎలా పాపంలో పడతాం, మనం ఎలా పాపం చేస్తాం. అందుకే మన లైఫ్ బ్లెస్సింగ్స్తో ఉన్నట్టుగానే చూపించి మనల్ని భ్రమపరుస్తుంది. అదేవిధంగా దావీదుకు కూడా ఎలాంటి ఆశీర్వాదము ఆగలేదు బెత్షెబాతో పాపం చేసినప్పుడు. ఆ తర్వాత దేవుడు హెచ్చరించాడు, అప్పుడు కూడా దావీదు రాజుగానే ఉన్నాడు. ఎప్పుడైతే హెచ్చరికకి లోబడి ఒప్పుకున్నాడో అప్పుడు దేవుడు క్షమించినా దాని ప్రత్యవసానం అనుభవించాల్సి వచ్చింది. అదేవిధంగా సంసోనిని నువ్వు జ్ఞాపకం చేసుకో. అతను ఎన్నిసార్లు వ్యభిచార క్రియల్లో పాల్గొన్నప్పటికి కూడా దేవుని ఆశీర్వాదం అతని మీద ఆగలేదు. అలాగని చెప్పి చివరికి కూడా అతని ముగింపు అంత మంచిగానూ లేదు. మనం ఏదో దేవునికి ప్రార్థించడం ఆపేశామని, దేవునికి దూరమైపోయామని వెంటనే మన యొక్క ఆశీర్వాదాలను దేవుడు ఆపేయడు. ఎందుకంటే ఆయన కృప కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, ఎప్పటికప్పుడు మనల్ని రక్షించుకోవాలని ఆశ కలిగిన దేవుడు. కాబట్టి ఇంకా ఇంకా మనం మారుతామేమోనని ఆయన మన వైపు ఆయన గాయపడిన చేతులు చాపి చూస్తూ ఉన్నాడు. ఆయన ఎప్పటికీ మన కోసం ఎదురు చూస్తూనే ఉంటాడు. అలాగని మనం పాపం చేసినా కానీ సరే అని కాదు కదా. ఎప్పుడైతే దేవుడు హెచ్చరించాడో అప్పుడు ఆ హెచ్చరికకి లోబడినట్లు అయితే మనల్ని మనం సరిచేసుకోగలుగుతాము. లేదంటే సాతాను అలా తీసుకువెళ్ళిపోయి మనల్ని ఒక గోతిలో పడేస్తుంది. ఆ తర్వాత మనం దేవుణ్ణి వేడుకుని పశ్చాత్తాపడినప్పటికి కూడా పర్యవసానం అనుభవించాల్సి వస్తుంది. అబ్బా, ప్లీజ్ సామి, నువ్వు నాకు ఇలాంటివన్నీ చెప్పకు. నా మైండ్ మారిపోయేలాగా ఉంది. ప్లీజ్ నన్ను వదిలేసాయి. నాకు ఈ ఎంజాయ్మెంట్, ఈ లైఫ్ చాలా హ్యాపీగా ఉన్నాను నేను ఇప్పుడు. తండ్రి, దేవా, నీకే స్తుతులు స్తోత్రములు ప్రభువా. నా స్నేహితురాలి పట్ల నీవు జాలి కరుణ కలిగి ఉన్న దేవుడవని నాకు తెలుసు ప్రభువా. ఏ విధము చేతనైనను తన జీవితమును రక్షించమని నిన్ను వేడుకుంటున్నాను ప్రభువా. అవును, విజయ్ ఏంటి కాల్ లిఫ్ట్ చేయడం లేదు? ఈవినింగ్ రమ్మని చెప్పాడు కదా, నేను కూడా వస్తానన్నాను. మరి అవైలబుల్గా లేడేంటి? సరే అయితే డైరెక్ట్గా వెళ్ళి సర్ప్రైజ్ ఇవ్వాలి. ఏంటి నా వైఫ్ ఇప్పుడు కాల్ చేస్తుంది? సరే లిఫ్ట్ చేద్దాం. హలో సంధ్య, అది నేను తను గ్రేస్ ఉంది కదా, నీకు చెప్పాను కదా అంతా. తన కోసం అని చెప్పి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. అర్జెంటుగా నువ్వు రమ్మంటే వచ్చేస్తాను మరి. సరే అయితే నీకు ఎమర్జెన్సీ అంటున్నావు కాబట్టి ఓకే, నేను వచ్చేస్తున్నాను. గ్రేస్ కాల్ చేస్తుంది. తనే కాల్ చేస్తుందిలే, తర్వాత మాట్లాడొచ్చు. విజయ్ ఇక్కడే ఉంటానన్నాడు కదా, ఇక్కడ కూడా కనిపించడం లేదేంటి? సరే లోపలికి వెళ్ళి చూసొస్తాను.
ఇంత మంచిగా అరేంజ్ చేసి అసలు ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు? కాల్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. సరే, ఒక 1 అవర్ చూసి నేనే వెళ్ళిపోతాను. హే గ్రేస్, ఏంటి నువ్వు ఇలా ఉన్నావు? చాలా స్పెషల్గా రెడీ అయ్యావు. అదేం లేదులే సామి, ఊరికే జస్ట్. నువ్వేదో వర్క్ మీద వెళ్తున్నట్టున్నావుగా. బాయ్. లేదు గ్రేస్, నాకంత ఇంపార్టెంట్ వర్క్ ఏం లేదులే. అదిగో అలా కార్లో వెళ్తూ ఇలా నువ్వు కనిపించేసరికి ఇటు వచ్చాను. ఏంటి గ్రేస్ అలా డల్గా ఉన్నావు? ఏమైంది అసలు? నేను అసలే చాలా ఇరిటేషన్లో ఉన్నాను సామి. నువ్వు నన్ను ఇంకా ఇరిటేట్ చేయకు ప్లీజ్, వెళ్ళు. ఈ విజయ్ ఇంకా ఎందుకు రాలేదా అని నేను వెయిట్ చేస్తుంటే నువ్వెందుకు నన్ను వచ్చి ఇలా విసిగిస్తున్నావు? చూడు గ్రేస్, నువ్వు పాపంలో పడుతున్నప్పుడు దేవుడు నీ ఫ్రెండ్స్ ప్రార్థన విని ఆయన ఖచ్చితంగా నీ చుట్టూ కంచి వేసి ఉంచుతాడు. మేబీ అది ఇదే అయి ఉండొచ్చు. కానీ నువ్వు ఎప్పటికైనా గ్రహించుకుని ఆ హెచ్చరికను విని నువ్వు నీ దారిని సరిచేసుకున్నట్లయితే దేవుని కృప నీ మీద ఉంటుంది. లేదంటే లోతును ఒకసారి జ్ఞాపకం చేసుకో. అబ్రహామును బట్టి లోతును దేవుడు కాపాడినప్పటికి కూడా మళ్ళా అతని కూతురుల్లో ఉన్న చెడు స్వభావం వల్ల వాళ్ళ కుటుంబం అంతా నాశనం అయిపోయింది. కాబట్టి నిన్ను బట్టి కాకపోయినా నీ స్నేహితులను బట్టో నీ కొరకు ప్రార్థించే వారిని బట్టో దేవుడు 1 లేదా 2 సార్లు కృప చూపించిన మన యొక్క వినాశనమైన బుద్ధిని బట్టి మనల్ని మనమే నాశనము చేసుకునే వారముగా ఉంటాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం నుంచి 20వ వచనం వరకు ఇలాగుంటుంది కదా. మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని నేను దేని చేతను లోపరచుకొనబడనొల్లను. భోజన పదార్థములు కడుపు భోజన పదార్థములకు నియమింపబడి ఉన్నవి. దేవుడు వాటిని నాశనము చేయును. దేహము జారత్వము నిమిత్తము కాదు కానీ ప్రభువు నిమిత్తమే, ప్రభువు దేహము నిమిత్తమే. దేవుడు ప్రభువుని లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరెరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకుని వేశ్య యొక్క అవయవములుగా చేయుదురా? అదెంత మాత్రమును తగదు. వేశ్యతో కలుసుకొనివాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరెరుగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అని మోషే చెప్పుచున్నాడు కదా. అటువలే ప్రభువుతో కలుసుకొనివాడు ఆయనతో ఏక ఆత్మయై ఉన్నాడు. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. జారత్వము చేయువాడు దేవునికి వ్యతిరేకంగా ఉండటమే కాదు కానీ తన సొంత శరీరానికి కూడా తను హాని చేసుకుంటున్నాడు. ఈ లోకంలో జీవిస్తుండగానే మన సొంత శరీరమునకు మనమే హాని చేసుకుంటున్నామని వాక్యము చెబుతుంది. కానీ మనం కొన్ని సందర్భాలు చూస్తూనే ఉంటాం కదా. సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ని మనం చూస్తూనే ఉంటాం కదా. ఎయిడ్స్, హెపటైటిస్ ఇలాంటివి కూడా మనకి జారత్వం వల్ల వస్తున్నాయి. అది దేవుడు మనకి ముందుగానే వాక్యము ద్వారా సెలవిచ్చాడు. అబ్బా, వెళ్ళు సామి ప్లీజ్. ఏంటి గ్రేస్, ఏదో ఇరిటేషన్లో ఉన్నట్టున్నావు బాగా. అవును, ఆ శామీ ఉంది చూడు, తను వచ్చి మన ఆఫీస్లో జాయిన్ అయింది. నేను ఎక్కడ కనపడితే అక్కడ వాక్యము దేవుడు అంటూ నా బుర్ర తినేస్తుంది. ఓ అలాగా, శామీ మన ఆఫీస్లో జాయిన్ అయిందా? తను చాలా క్లవర్ అండ్ తనకి ఏది కరెక్ట్ ఏది రాంగ్, ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకోవాలి ఇవన్నీ కూడా తను చాలా యాప్ట్గా చెప్తుంది. ఓ అలాగా, అయితే నువ్వు శామీ ఇద్దరు కలిసి అందరికీ డెసిషన్స్ చెప్పే పనిలో ఉండండి, వెళ్ళండి. అసలు ఈ గ్రేస్కి ఏమైంది ఇలా విసుక్కుంటుంది? సర్లే. ఏంటి ఇంత పొద్దున్నే వచ్చింది? నిన్న జరిగిన దాని గురించి అనుకుంటా. విజయ్, ఎందుకు అలా చేసావు? నిన్న నీకోసం ఎంత వెయిట్ చేశానో తెలుసా? నీకోసం వెయిట్ చేయడం వల్ల అనవసరమైన వాళ్ళందరితోనూ చెప్పించుకోవాల్సి వచ్చింది. అది గ్రేస్, నువ్వు కూడా మన పరిస్థితి కొంచెం అర్థం చేసుకోవాలి కదా.
మన ఇద్దరి రిలేషన్ ఏంటో నీకు ఆల్రెడీ తెలుసు కదా. ఒక పక్క నా వైఫ్ కాల్ చేసింది ఏదో ఎమర్జెన్సీ అని చెప్పి, అందుకే వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ నీతో ఫ్రీగా మాట్లాడడానికి నాకు ఎలా వీలవుతుంది చెప్పు? నువ్వే అర్థం చేసుకోవాలి. ఎప్పుడూ కూడా నీ కాల్ నేను లిఫ్ట్ చేయకుండా ఆన్సర్ చేయకుండా లేను కదా. అలాగా విజయ్, ఇట్స్ ఓకే విజయ్. కానీ నువ్వు నిన్న లేవు కదా. ఆ టైంలో మన ఆఫీస్లో వర్క్ చేస్తున్న శామీ వచ్చి అసలు ఎలా చెప్పిందో తెలుసా? నేనేదో రాంగ్ వేలో వెళ్తున్నట్టు, నాకేదో చీటింగ్ చేస్తున్నావు నువ్వు అన్నట్టు అసలు చాలా భయంకరంగా చెప్పింది విజయ్. అందుకే తన మాటలు విని నేను ఎక్కడ మారిపోతానో అని కూడా భయం వేసింది నాకు. ఇంకా దేవుడు దేవుడు అని దేవుడి పేరు చెప్పి నన్ను ఇంకా భయపెట్టేసింది. చిచ్చి, అలాగా? అలాంటి వాళ్ళతో నీకు ఫ్రెండ్షిప్ ఏంటి? ఇంకా తనకు కనిపించినా నువ్వు అస్సలు మాట్లాడొద్దు. నేను అదే డిసైడ్ అయ్యాను విజయ్, ఇక నుంచి అలానే చేయాలి. అదంతా ఓకే, కానీ మరి అసలు విషయం గురించి ఏం ఆలోచించావు? ఏం చేద్దాం అనుకుంటున్నావు? నిన్న మిస్ అయింది కదా, ఈసారి నా వల్ల అస్సలు మిస్ అవ్వదు, ఓకేనా? ఓకే విజయ్, మళ్ళీ సేమ్ ప్లేస్లోనే ప్లాన్ చేసుకుందాం. నిన్న నువ్వు చేసిన డెకరేషన్ అంతా కూడా, ఆ ప్లేస్ అంతా నాకు చాలా బాగా నచ్చింది. నేను ఇంకా లేట్ చేస్తే ఇలాగే ఈ శామీ లాంటి వాళ్ళు చాలామందే రావచ్చు. ఇక అస్సలు లేట్ చేయకూడదు. ఇక మనకి పిల్లలు పుట్టారంటే నాకు ఇంక అంతే చాలు. రా గ్రేస్. గ్రేస్, ఏంటి నీ గురించి ఊర్లో రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు? మనకి సంబంధించిన వాళ్ళు సేమ్ కంపెనీలో వర్క్ చేస్తున్నారంట. ఎవరో పెళ్ళైపోయిన వ్యక్తితో తిరుగుతున్నామని కూడా అందరూ చెప్పుకుంటున్నారు. ఏంటి అసలు నువ్వు చేస్తున్న పని ఏంటి? అమ్మా, అది నేను నీకు చెప్పాను కదా, అతని పేరు విజయ్ అని చెప్పి. అతను చాలా మంచి వ్యక్తి అని చెప్పి. ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు? అవునా? అతను చాలా మంచి వ్యక్తి అయితే అతనికి ఆల్రెడీ పెళ్ళైపోయిందన్న విషయం నువ్వు నాకు చెప్పావా? ఆ ఒక్క విషయమే కదమ్మా నేను నీకు చెప్పింది. అతనికి పెళ్ళైతే మాత్రం ఏమైంది? అతను నన్ను చాలా ప్రేమిస్తున్నాడు, నన్ను చాలా బాగా చూసుకుంటానని చెప్తున్నాడు, చివరి వరకు నాతోనే ఉంటానంటున్నాడు. అసలు నీకు కొంచెమైనా బుద్ధి అనేది ఉందా? నీ జీవితాన్ని నువ్వే నీ చేతులారా సర్వనాశనం చేసుకుంటున్నావు. నీకు వీలైతే ఇమ్మీడియట్గా అతని నుంచి నువ్వు వేరైపో, లేదంటే ఆ కంపెనీ నుంచి అన్న నువ్వు వెళ్ళిపో. అంతేకాని అతనితో మాత్రం ఉండొద్దని నిన్ను హెచ్చరిస్తున్నాను. అమ్మా, నాకేది మంచిదో నాకు తెలుసు. నువ్వేమీ నాకు ఒట్టుతి సలహాలు ఇవ్వక్కర్లేదు. అసలు నువ్వు ఇక్కడికి వచ్చిన కాడి నుంచి దేవుడితో ఉండడమే మానేసావు. అందుకే నీ మైండ్లో ఇలాంటి చెత్త అంతా వెళ్ళిపోయి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నావు. ఇప్పటికైనా తెలుసుకుని బయటికి రా, లేదంటే నీ జీవితం నువ్వే చేతులారా సర్వనాశనం చేసుకున్నానని బాధపడే రోజు ఒకటి వస్తుంది. ఏమైంది గ్రేస్, ఇక్కడికి రమ్మన్నావు? అది విజయ్, నేను ప్రెగ్నెంట్ అని నాకు డౌట్గా ఉంది. యాహూ! నాకైతే చాలా సంతోషంగా ఉంది గ్రేస్. థ్యాంక్ యూ సో మచ్. అయితే మరి రేపు హాస్పిటల్ చెకప్కి వెళ్దామా? వద్దు విజయ్, నాకు కన్ఫామ్గా తెలుస్తుంది నేను కన్సీవ్ అయ్యానని. ఎందుకంటే కొన్ని సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటాయి కదా, కొన్ని చేంజెస్ని బట్టి నేను అబ్జర్వ్ చేయగలిగాను. మనం ఎందుకైనా మంచిది 3 months తర్వాతే వెళ్దాం హాస్పిటల్కి. అంతవరకు నేను తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటాను. సరే అయితే మరి, ఇంకా నీ ఇష్టం, నువ్వేదంటే అదే. ఎందుకంటే నేను హాస్పిటల్ని కూడా ఫేస్ చేయలేను. మన రిలేషన్ ఏంటో నాకు తెలుసు కదా, నాకంటే అర్థమైంది. కానీ వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాలని లేదు కదా. వాళ్ళు నన్ను ఎలా ట్రీట్ చేస్తారో ఏంటో, ఇవన్నీ నా మనసులో ఉన్నాయి. అందుకే అవును, నువ్వు చెప్పింది కూడా నిజమే. మళ్ళీ మనకు ఎలాంటి ప్రమాదం కూడా రాకూడదంటే ప్రజెంట్ మనం సైలెంట్గా ఇలా ఎవరికీ తెలియకుండా ఉండడమే మంచిది. గ్రేస్, నువ్వు చెప్పినట్టు 3 months కూడా అయిపోయాయి కదా. నీ హెల్త్ అంతా బాగానే ఉంది, బట్ మనకు చెకప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా మనం లేట్ చేయకుండా చెకప్కి వెళ్దాం. ఓకే విజయ్, నేను కూడా ఈ గ్యాప్లో నా మైండ్ని ప్రిపేర్ చేసుకున్నాను. ఎవరు ఏమనుకున్నా కానీ నేను స్ట్రాంగ్గా ఉంటాను. చూడమ్మా గ్రేస్, బయట ఉన్నారు కదా, అతను నీకేమవుతారు? డాక్టర్, అది తను నా హస్బెండ్. ఓకే, నేను ఆయనతో కొంచెం మాట్లాడాల్సింది ఉంది. నువ్వు వెళ్ళి బయట వెయిట్ చేయి, నేను క్యాబిన్కి పిలుస్తాను. ఓకే డాక్టర్, బట్ ఏమైంది? ఏమన్నా ఇష్యూస్ ఉంటే నాకు చెప్పండి డాక్టర్. చూడమ్మా, అది ఇద్దరితో కలిసి డిస్కస్ చేయాల్సిన విషయం. మీరు ప్లీజ్ బయట వెయిట్ చేయండి.
గ్రేస్, ఏమన్నారు డాక్టర్? ఏమన్నా చెప్పారా? ఎందుకు ఇలా వెయిట్ చేయమన్నారు? నాకు అదే అర్థం కాలేదు విజయ్. మరి ఎందుకో ఇక్కడ వెయిట్ చేయమన్నారు. ఇద్దరితో కలిసి మాట్లాడాల్సిన విషయం ఒకటి ఉంది అని కూడా చెప్పారు. ఎక్స్క్యూజ్ మీ సార్, ప్లీజ్ గో ఇన్సైడ్. హలో విజయ్ గారు. హలో సార్, మీరు ఏదో మాట్లాడాలని చెప్పారు. ఏమైంది డాక్టర్? యా అది మీరు యాక్చువల్గా తను ప్రెగ్నెంట్ అని అనుకుంటున్నారు, బట్ తను అది ప్రెగ్నెంట్ కాదు. తనకి హైడాటిడ్ ఫామ్ మోల్ అని చెప్పి ఒక కండిషన్ డెవలప్ అయింది. అది ఎందువల్ల అనేది మేము చెప్పలేం, కానీ అందులో జస్ట్ ప్లజెంటా మాత్రమే డెవలప్ అవుతుంది. ఫీటల్ మ్యాటర్ ఏమీ డెవలప్ అవ్వడం లేదు. సో తను ప్రజెంట్ ప్రెగ్నెంట్ కాదు, బట్ తను వెళ్తున్న కండిషన్కి అయితే ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగా డాక్టర్. మరి తను కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? యా, తను కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అవుట్ ఆఫ్ 100 పేషెంట్స్ 80 పేషెంట్స్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ కన్సీవ్ అవుతున్నారు. బట్ ఆ 20% మేము చెప్పలేము. అందులో తిని ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అదంతా మేము గ్యారంటీ చెప్పలేము. జస్ట్ గాడ్ డిసైడ్ చేయాలి. అలాగా డాక్టర్. మరి ట్రీట్మెంట్కి ఎంతవరకు ఖర్చు అవ్వచ్చు? నియర్లీ సర్జరీ చేసి దాన్ని రిమూవ్ చేయాలి, ఉన్న మోల్ని. నియర్లీ అదొక 50,000 వరకు అవుతుంది. అండ్ ఆఫ్టర్ రెగ్యులర్ చెకప్, ఫాలోఅప్స్ ఇవన్నీ రెగ్యులర్గానే ఉంటాయి. అవి కూడా మీరు బేర్ చేయాల్సిందే. ఇంకొక విషయం ఏంటంటే, పేషెంట్ కండిషన్ని బట్టి మేము మళ్ళీ తను కన్సీవ్ అయ్యే ప్రాసెస్ ఇదంతా కూడా మీకు డిలే అవ్వచ్చు. ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఇమీడియట్గా ప్లానింగ్ చేసుకోవడం అనేది కుదరదు. అది ఏంటంటే జస్ట్ 6 to 12 months అనేది వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ వెయిటింగ్ పీరియడ్లో మేము తన బాడీలో ఈ హార్మోనల్ లెవెల్స్ ఇవన్నీ కూడా ఫాలో అప్ చేసుకుంటూ ఉండాలి. మరి యూ నీడ్ టు వెయిట్. ఇదేంటి ఇంత షాక్ ఎదురైంది? అస్సలు నమ్మలేకపోతున్నాను. బాబోయ్! ఇంత షాక్ విని నేనే తట్టుకోలేకపోతుంటే ఈవిడ ఏడుపు ఏంటో ఇంత ఘోరంగా ఉంది. ఇక్కడ నుంచి అర్జెంటుగా వెళ్ళిపోవాలి. ఇక దీని నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలో ఎలాగోలా ట్రై చేసి ఈవిడ్ని వదిలించుకోవడం మంచిది. ఈ ట్రీట్మెంట్ ఖర్చులు ఇవన్నీ మనం ఎక్కడ పడతాం ఇంకా? గ్రేస్, నువ్వేం బాధపడకు. నువ్వు అలా ఏడుస్తుంటే నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను. నా మనసంతా ఎంతో బాధగా ఉంది. ఈ విషయం వినాల్సి వచ్చినందుకు బాధపడాలా, నువ్వు బాధపడుతున్నందుకు బాధపడాలో కూడా నాకు అస్సలు అర్థం కావడం లేదు. ప్లీజ్ దయచేసి బాధపడకు గ్రేస్. ఐఎమ్ సారీ విజయ్. నేను నిజంగానే నీకు ఇష్టమైనట్టు నీ కోసం పిల్లల్ని ఇవ్వాలని ఆశపడ్డాను. కానీ ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు విజయ్. అయినా కానీ నువ్వు ఇంకా నాకు సపోర్ట్ ఇస్తున్నావు. నేను చాలా లక్కీ విజయ్. బట్ ఐఎమ్ సారీ విజయ్. గ్రేస్, ఇందులో నువ్వు బాధపడవలసిందేముంది? అదంతా అలా జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. వాటిని నువ్వేం పట్టించుకోకు. ట్రీట్మెంట్ తీసుకుంటే అంతా సెట్ అయిపోతుంది. నియర్లీ 1-2 yearsలో మనం మళ్ళీ ప్లానింగ్ చేసుకోవచ్చు. దాని గురించి నువ్వేం దిగులు పెట్టుకోకు. పద వెళ్దాము. కానీ విజయ్, డాక్టర్స్ కన్సీవ్ అయ్యే విషయం కూడా గ్యారంటీ చెప్పడం లేదు కదా. ఒక 20% కన్సీవ్ కావడం లేదు అని కూడా అంటున్నారు కదా. దాని గురించే నాకు భయంగా ఉంది విజయ్. నువ్వేం భయపడకు గ్రేస్, ఏం కాదు, నేనున్నాను కదా. అవును, మరి అలాగే జరిగింది. మనం దాన్ని అంగీకరించక తప్పదు. అదేంటి, మనమేదో మనకి పిల్లలు పుట్టట్లేదు కదా. ఈ ప్రొసీజర్స్, ఐవీఎఫ్ ఇవన్నీ వెళ్తే మనకి ఇంకా డబల్ ఖర్చు అవుతుంది. ఇలా అయితే మనకేదో కలిసి వస్తుంది కదా అని చెప్పి ఇలా పిల్లల కోసం మనం ట్రై చేస్తుంటే మనకేంటి ఇలా అడ్డొచ్చింది? సరే సరే, ఇప్పుడు నా బాధ అంతా అది కాదు. అసలు ఇప్పుడు ఏం చేద్దామా అని. ఏం చేసేదేముంది? నీ భార్యను నేను, తను కాదు. తనని నీ లైఫ్లో నుంచి తీసేయి, లేదంటే నువ్వు చాలా చూడాల్సి వస్తుంది. అదేంటి అలా మాట్లాడుతున్నావు? నీకేమీ సంబంధం లేనట్టు? ఇద్దరం కలిసి ప్లాన్ చేసే కదా ఇదంతా చేసింది. ఇప్పుడేంటి నువ్వే లైఫ్లో ఏదో చూడాల్సి వస్తుంది అంటున్నావు? మరి తను నన్ను వదలకపోతే నేనేం చేయాలి? ఆహా, అలాగా అతికించుకున్నావుగా, మరి వదిలించుకోలేవా ఏంటి? నీ నాటకాలన్నీ నా దగ్గర కాదు. ముందు వెళ్ళి తనని సైడ్ చేసిరా. అమ్మా తల్లి, ఆవిడతో ఉండడం నాకేమీ సరదా కాదు. నువ్వే పిల్లలు లేక బాధపడుతున్నావు, ఇలా చేద్దామన్నావని చెప్పి మాత్రమే అలా చేశాను. అర్థమైందా? తను ఎలా వదిలించుకోవాలో తెలియక నేనే సతమతమవుతున్నాను. ఎలా వదిలించుకునేదేముంది?
మహా అయితే ఆ జాబ్ నుంచి రిజైన్ చేసి వేరే జాబ్ చూసుకో. లేదు అంటే ఆ కంపెనీలో లాంగ్ లీవ్ పెట్టుకో. ఇక తనకి ఏమీ అర్థం కాక నీ దగ్గరికి ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియక తానే చస్తుంది. అవును, ఈ 2 ఆప్షన్సే బెటర్‌గా ఉన్నాయి. అసలు ఈ విజయ్కి ఏమైంది? ఇన్ని డేస్ నుంచి చూస్తున్నాను. దాదాపు 1 మంత్ అయిపోతుంది. నా ట్రీట్మెంట్ ఏమో లేట్ అయిపోతుంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే మీ హస్బెండ్ ఎక్కడా అని అడుగుతారేమో. ఇప్పుడు అసలు నా పరిస్థితి ఏంటో నాకేమీ అర్థం కావడం లేదు. అతనికి కాల్ చేస్తేనేమో కాల్ లిఫ్ట్ చేయట్లేదు. నాట్ రీచబుల్ అని వస్తుంది. అసలు అతను ఆఫీస్కి వస్తాడా లేదా? ప్రభువా, నీకే స్తుతులు స్తోత్రములు. గడిచిన కాలమంతటిలో కాపాడినందుకు వందనాలయ్యా. దేవా, నా స్నేహితులను ఈ లోక ఆకర్షణల నుంచి విడిపించినందుకు వందనాలు. ఆకర్షణలకు కారణమవుతున్న వారిని వారి జీవితాల్లో నుంచి దూరపరిచినందుకు నీకు వందనాలు దేవా. అదే కాకుండా వారంతటి వారికి జ్ఞానము కలిగించు ప్రభువా. వారు ఏమి కోల్పోతున్నారో వారికి నేర్పించి మరలా వారిని నీ దగ్గరికి చేర్చుకొనమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హాయ్ గ్రేస్, ఎలా ఉన్నావు? నేను వేరే కంపెనీకి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాను. సో ఇంటర్వ్యూకి అని చెప్పి అటెండ్ అవుతున్నాను. నువ్వు కూడా ఇంట్రెస్ట్ ఉంటే నాతో రావచ్చు కదా. తినతో వెళ్ళడం నాకు ఇష్టం లేకపోయినా ఇప్పుడు నా ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా విజయ్కి ఖర్చుగా ఉంటుంది. సో నేను కంపెనీ షిఫ్ట్ అయితేనే నాకు కూడా శాలరీ పెరిగి విజయ్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో నేను వెళ్ళడమే మంచిది. ఓకే సామి, నా రెజ్యూమ్ సెండ్ చేసి నేను కూడా నీతో పాటు వస్తాను. గ్రేస్, నీకు తెలుసా విజయ్ రిజైన్ ఇచ్చి 1 మంత్ అయిందంట కంపెనీలో, అందుకే కనిపించడం లేదు. నువ్వేమో విజయ్ వస్తాడు ట్రీట్మెంట్కి వెళ్ళాలి అని చెప్పి ఇక్కడ వెయిట్ చేస్తూ కూర్చున్నావు. నీకు చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయి ఉంటాడు? నువ్వే ఆలోచించుకో ఒకసారి. అలాగా, నువ్వు చెప్పింది నిజమా? కానీ నాకేమీ నమ్మబుద్ధి కావడం లేదు. కానీ నాకు చెప్పకుండా ఎందుకు రిజైన్ ఇస్తాడు? సరే. గ్రేస్, అన్నీ బాగా ప్రిపేర్ అయ్యావా? ప్రిపరేషన్ ఏమీ లేదు సామి, ఏదో. గ్రేస్, నిన్ను లోపలికి పిలుస్తున్నారు. ఓకే, ఆల్ ది బెస్ట్. గుడ్ మార్నింగ్ సార్. విజయ్, నువ్వా? నువ్వేంటి విజయ్ ఇక్కడున్నావు? మన కంపెనీలో రిజైన్ చేసావంట. నేను ఎంత బాధపడ్డానో తెలుసా? నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా రిజైన్ చేశావు. నేనేం తప్పు చేశానో చెప్పు విజయ్, నేను కరెక్ట్ చేసుకుంటాను కదా. నాకు చెప్పకుండా ఎందుకలా వచ్చేసావు? హలో, ఎక్స్క్యూజ్ మీ. మీరెవరు మ్యామ్? మీరు ఇంటర్వ్యూకి వచ్చారు, ఇంకా ఏం మాట్లాడుతున్నారు మీరు? విజయ్, విజయ్, నాకు చాలా బాధగా ఉంది. నువ్వెందుకు ఇలా చేస్తున్నావు విజయ్? నాతో మాట్లాడు విజయ్. హే, నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? నువ్వు ఇంటర్వ్యూకి వచ్చావు, ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి వెళ్ళిపో. అయినా కానీ నీకు ఇక్కడ జాబ్ ఇచ్చేది ఏమీ లేదు, అర్థమైందా? నేనేదో నా అవసరం కోసం నీతో ఉన్నానప్పుడు అంతే. నీకు నాకు అంతకు మించి ఎలాంటి సంబంధం లేదు. నాకు నా భార్యకి పిల్లలు పుట్టరని డాక్టర్స్ చెప్పేశారు. ఐవీఎఫ్ ప్రొసీజర్స్ వాటికి వెళ్తే మాకు ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి ఏదో నా నీడ్ కోసం నీతో ఉన్నాను. అంతకు మించి నీ మీద నాకు ఎలాంటి హోప్స్ లేవు, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఓకే, ఇప్పుడు నీకు విషయం అంతా అర్థమైంది కదా. ప్లీజ్ గెట్ అవుట్. విజయ్, నువ్వేనా అసలు ఇలా మాట్లాడేది? నీకు నా కండిషన్ గురించి తెలుసు కదా. ఇప్పుడు నేను హాస్పిటల్కి ఏ మొహం పెట్టుకుని వెళ్ళాలి విజయ్? ప్లీజ్ గెట్ అవుట్. దట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఏమైంది? ఎందుకు ఇలా బాధపడుతున్నావు? అది లోపల మనల్ని ఇంటర్వ్యూ చేసేది ఎవరో కాదు సామి, అది విజయ్నే. అతనికి ఏదో పిల్లల కోసం నీడ్ ఉందని నన్ను యూజ్ చేసుకోవడానికి అలా చేశారంట వాళ్ళు. అంతే, నేనే తెలుసుకోలేకపోయాను సామి. నేను నిన్ను చాలా హర్ట్ చేశాను. నా మంచి కోసం నువ్వు చూసావు, కానీ నేనైతే నీ మాట అస్సలు వినిపించుకోలేదు. ఇప్పుడు నాకంతా అర్థమవుతుంది సామి. బాధపడకు గ్రేస్. దేవుడు ఏది చేసినా మనకి మేలుకరంగానే చేస్తాడు. అలాగే నీ విషయంలో కూడా నీకు అంత మంచే చేశాడు. నువ్వెంత దేవునికి విరుద్ధంగా వెళ్ళాలని పరుగులెత్తినా కానీ దేవుడు అంతకు మించి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి నిన్ను ప్రతి చోట అడ్డుకున్నాడు. కానీ నువ్వు ఇంకా సరిహద్దులు కూడా దాటిపెట్టేస్తావు. అయినా కానీ దేవుడు తన కృప చొప్పున ఇంకా నీ జీవితంలో మరింత నష్టపోకుండా ఆయన తన చేతులు చాపి అడ్డుకున్నారు. కాబట్టే నీకు ఈ యొక్క ట్రీట్మెంట్ అవసరత ఇవన్నీ కూడా వచ్చాయి. లేదంటే నువ్వు ప్రెగ్నెంట్ అయి ఉంటే నీకు పుట్టే బిడ్డను వాళ్ళు నీ దగ్గర ఉండనిచ్చేవాళ్ళు కాదు. అది నీకు మరింత వేదనకరం. అలాగే ఏ భర్త లేకుండా నీ జీవితం లోకంలో ఎన్నో అవమానాలు నిందలతో బ్రతకాల్సి వచ్చేది.
వాటన్నిటి నుంచి దేవుడు నిన్ను తప్పించినందుకు ఆ దేవునికి థ్యాంక్స్ చెప్పు. అవును సామి, నువ్వు చెప్పింది నిజమే. దేవుడు నన్నెంతగానో ప్రేమించాడు. అందుకే నా జీవితంలో నేను మరింత నష్టపోకుండా ఆయనే స్వయంగా వచ్చి నాకు ప్రతి విషయాన్ని తెలియజేసి నన్ను అడ్డుకున్నారు. నేను మొదట్లో ఈ చర్చ్ ఇవన్నిటినీ కూడా చాలా దూరం పెట్టాను. ఏదో పాస్టర్స్ వాళ్ళు వీళ్ళు ఇవన్నీ కూడా వాళ్ళు బ్రతుకు తెరువు కోసమే యవ్వనస్తుల్ని ఆకర్షించుకుంటున్నారని భ్రమపడ్డాను. కానీ నాకిప్పుడు తెలిసింది సామి, దేవుడు నిజమే. దేవుడు మన పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడన్నది కూడా వాస్తవం. ఆయన ప్రేమించాడు కాబట్టే మనం చేస్తున్న ప్రతి తప్పుల నుంచి విడిపిస్తున్నాడు, మనల్ని భద్రంగా కాపాడుతున్నాడు. నేను ఇలా దేవునికి దూరం అవ్వడానికి కారణం నాకు వాక్యం లేకపోవడం. అలా వాక్యం నేను వినడం మానేసిన తరువాత నుంచి సాతాను నన్ను పట్టుకుని ఈ విధంగా నన్ను ఇంత పాపంలోనికి నెట్టేశాడు. అదే మన సంఘంలో లైవ్ కానీ ఇలా ఏమన్నా ఉండి ఉంటే నేను ఖచ్చితంగా ఫాలో అయ్యేదాన్ని. కానీ మన సంఘంలో ఉన్న కొన్ని రెస్ట్రిక్షన్స్ వలన నాకు ఏ చర్చ్కి వెళ్ళాలో అస్సలు అర్థం కాలేదు. కానీ నేను ఇప్పుడు గ్రహించుకున్నాను, వాక్యానుసారముగా దేవుడు మనతో మాట్లాడే ఏ సంఘమునకైనా మనం వెళ్ళవచ్చు. మన సంఘము మనకి దూరంగా ఉన్నప్పుడు మనకి దగ్గరలో ఉన్న ఏదో ఒక సంఘము దేవుడు మన కొరకు పెట్టే ఉంటాడు. అక్కడికి మనం వెళ్ళడంలో ఎలాంటి తప్పు లేదు. అలా వెళ్ళకుండా దేవునికి దూరం అయ్యే కన్నా అలా సంఘానికి కనెక్ట్ అయ్యి దేవునికి దగ్గర అవడమే మంచిదని నేను తెలుసుకున్నాను సామి. చూశారు కదా, మనం వేరొక దూర ప్రాంతానికి వెళ్ళినప్పుడు మనం అదే సంఘమునకు వెళ్ళలేని పరిస్థితుల్లో వాక్యానుసారమైన మరొక సంఘమునకు వెళ్ళినట్లయితే అది పాపమేమీ కాదు. ఆ రెస్ట్రిక్షన్స్ వల్ల మనం వాక్యానికి దూరం అయిపోతున్నామని గ్రహించండి. మనము బైబిల్ చదువుకుని వాక్యానుసారముగా జీవించగలిగితే సరి. కానీ అలా ఉండని పక్షాన కనీసము మనకి ఈ సంఘము సపోర్ట్ కావాల్సిందే కదా, వాక్యము వినాల్సిందే కదా. వినుట వలన విశ్వాసము వస్తుందని బైబిల్ వాక్యము కూడా సెలవిస్తుంది. కాబట్టి మనము దూర ప్రాంతాల్లో ఉన్నప్పుడు వాక్యానుసారమైన ఏ సంఘమునకైనా మనం నడిపింపబడిన సంఘమునికి మనం వెళ్ళి మన భక్తి జీవితాన్ని కట్టుకోవడంలో ఎలాంటి తప్పు లేదు, పాపము కాదు. దేవుణ్ణి విడిచిపెట్టిన మన జీవితం ఎంతో అందంగా సంతోషకరంగా ఉంటుందని భ్రమలో బ్రతుకుతూ ఉన్న అనేకులకు ఈ గ్రేస్ జీవితం ఒక నిదర్శనం. చూశారు కదా, సాతాను మన జీవితం అంతా మంచిగా ఉన్నట్టు, మనతో ఉండే వాళ్ళందరూ మంచి వాళ్ళైనట్టు ఎలా భ్రమపరుస్తుందో. ఒకరోజు మనం మోసపోతాము. దేవుని వాక్యం మాత్రమే మనల్ని సురక్షితముగా క్షేమముగా ఉంచగలుగుతుంది. ఆమెన్.